నాలుగవది, మంచి తోటమాలి చేతిలో ఉండాలట. మంచి తోటమాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడైనటువంటి దేవుడు ఆయనకు చెత్తపని వారిని పెట్టుకున్నాడు. లూకా సువార్తలో అక్కడ ఒక తోటమాలి. ఎక్కడ? లూకా సువార్తలో 8వ అధ్యాయం 13వ అధ్యాయం 6వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నీ అంజూరపు చెట్టు పండ్లు వెదకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఆ ద్రాక్ష తోటమాలి చేతిలో ఉంది. మంచి వాతావరణంలో ఉండాలి. ఆ మంచి వాతావరణంలో ఉన్న మొక్క ఒక తోటమాలి చేతిలో ఉండాలి. చుట్టూ తిరిగి అయ్యగారి దగ్గర తెచ్చారనుకోండి, బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. కొంతమందిని చూస్తూ ఉంటాము, ఈ వారం ఈ చర్చిలో, మళ్ళీ వారం ఇంకో చర్చిలో, మళ్ళీ వారం ఇంకో చర్చిలో, మళ్ళీ వారం ఇంకో చర్చిలో తిరుగుతూ ఉంటారు. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పోదా వారికి పట్టదు. వీరి మనసులో ఏదో ఉంటుంది. ఈ తిరిగేటోని మనసులో ఏదో ఉంటుంది. ఏంటంటే నాకు ఇక్కడ అనుకూలంగా లేదు, అక్కడ అనుకూలంగా లేదు, అంటే అనుకూలంగా లేదంటే వీడు అనుకున్నట్టు లేదని. ఒకడు తిరిగి బిల్లి గ్రాహం గారి దగ్గరకు వచ్చాడట. అయ్యా, భూమి మీద పరిశుద్ధమైన సంఘం ఇండియాలో ఉందా, అమెరికాలో ఉందా? దాని సంఘం పేరేంది, ఎక్కడుంది? ఆ సంఘంలో ఇక పాపులు, లోపం ఉన్నవారు, లోటు ఉన్నవారు, బలహీనులు ఉండొద్దు. పరిశుద్ధులున్న సంఘంకి నేను ఆరాధనకు వెళ్తాను. నేను బాగా కోటీశ్వరుని. ఏ దేశమైన ఆదివారం ఆరాధనకు వెళ్ళి రాగలను. మరలా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి రాగలను. అంతటి ధనవంతుడాయన. అంటే ఆ బిల్లి గ్రాహం గారు అన్నాడంట, మహాభక్తుడాయన, పరిశుద్ధమైన సంఘం నీకు భూమి మీద ఆడ కనపడదు. అది కావాలంటే ఇమీడియట్లీ చచ్చిపో. పరలోకంలో నీకు కనపడుతుంది. అక్కడ మాత్రమే, పరలోకంలో మాత్రమే పాపులకు అవకాశం లేదు. ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉంటారు. ఇక్కడ నీతిమంతులు, అనీతిమంతులు ఉంటారు. ఇక్కడ గోధుమలు, గురుగులు ఉంటారని బైబిలు చెప్తుంది. కోత దినం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి అన్నాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి, కోత దినము వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కలిసి ఉంటాయి. సంఘములో బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. నీతిమంతులు ఉంటారు, పాపులు ఉంటారు. గునుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు. నమ్మకస్తులు ఉంటారు, అపనమ్మకస్తులు ఉంటారు. దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. సంఘంలో నీ దృష్టి క్రీస్తు మీద ఉన్నంత కాలం దొంగను చూసి దొంగలాగా మారవు, పాపిని చూసి పాపిలాగా మారవు, బలహీన చూసి బలహీనంగా మారవు. వాడు రాట్లేగా ప్రార్థనకి, వీడు రాట్లేగా ప్రార్థనకి, వాడు దశ భాగం ఇట్లే, వీడు దశ భాగం ఇట్లే, వాడు మొన్న గొడవ పెట్టుకున్నాడు, ఇంకా నేను గొడవ పెట్టుకోలేదు, ఆమె భర్తను కొట్టిందంట, ఈయన భార్యను కొట్టాడంట. లోక స్టోరీ ఎందుకు? నీ మైండ్లో చెత్త నిండుతుంది. ఒక్క తోటమాలి చేతిలో, ఆ తోటమాలి సంఘ కాపరి. 100 సంఘాలు తిరగడం గొప్ప కాదు, 100 ఏళ్ళైన ఒక సంఘంలో స్థిరంగా ఉండడం గొప్ప. స్తోత్రం కలుగును గాక. మేము బెంగళూరు వెళ్ళినప్పుడు, బెంగళూరులో నెల్లూరుపురం అనే ఒక ప్రాంతం ఉంది. నెల్లూరుపురము. ఎందుకంటే ఆంధ్ర నుండి నెల్లూరు వాసులు ఎక్కువ వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది నెల్లూరు వాళ్ళు ఉన్నారు. రాష్ట్రం అది కానీ ఇక్కడ నెల్లూరు వాళ్ళు ఉన్నారు. దానికి నెల్లూరుపురం అని పేరు పెట్టారు. ఆ నెల్లూరుపురంలో షాలేము మినిస్ట్రీస్ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘ ప్రారంభంలో ఒక 3 సైంటిస్టులు రక్షింపబడ్డారు. 3 సైంటిస్టులు. ఆ సంఘ కాపరి 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి. సైంటిస్టులు అంటే మామూలండి, మహా మేధావులు ఎవరు వస్తున్న భూమి మీద? సైంటిస్టులే. వాళ్ళ సమస్తాన్ని కూడా పరిశోధించేవారు. వారు సంఘ ప్రారంభంలో ఉన్న వారు, మేము వెళ్ళేటప్పటికి 22 సంవత్సరాల సంఘం ప్రారంభమై 22 సంవత్సరాల సంపూర్ణమైన సందర్భంగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో స్టోర్టుపురం సుధాకర్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆయన మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళాడు. అబద్ధాలు అవసరం లేదు, మనకి వస్తారా, బెంగళూరు వెళ్తున్నాను వస్తారా అంటే వెళ్ళాం. ఆడికి వెళ్ళాక మాకు కూడా రోజుకు ఒక టైం, మాకు కూడా ఒక అర్ధగంట మెసేజ్ ఇచ్చారు. దేవుడు వారిని దీవించును కాక చాలా మినిస్ట్రీస్ని. మమ్మల్ని స్పీకర్లుగా పిలవలేదు, కానీ వాక్యం ఇచ్చారు. ఇట్లా ఎల్లూరు నుంచి వచ్చారు, వీళ్ళు కూడా పాస్టర్లే అంటే నాకు సారపాక పౌలుకి వాక్యం ఇచ్చారు. సరే, అక్కడ జరిగింది తర్వాత విషయాలు. అక్కడ విషయం ఏం చెప్తున్నానంటే, 10th క్లాస్ చదివినటువంటి పాస్టర్ గారి చేతిలో
సైంటిస్టులు 22 సంవత్సరాలు అక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. లోకరీతి జ్ఞానులు వారు, లోకరీతి విద్య లేని వాడే పాస్టర్ గారు, కానీ బైబిల్ జ్ఞానం ఉంది. ఆత్మీయతకు కావలసినటువంటి బోధ ఆయన దగ్గర ఉంది. మన వాచ్ పాడైందండి, వాచ్ తీసుకుని వెళ్ళాం. వాచ్ ధరించేవాడు డిగ్రీ చేశాడు, వాచ్ రిపేర్ చేసేటవాడు 10th చదివాడు. వాడి డిగ్రీ ముఖ్యమా నీకు? నీ వాచ్కి సంబంధించిన రిపేర్ చేసే జ్ఞానం ఉందా లేదా అనేది ముఖ్యమా? అంతే కదా. ఓ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఓ సైంటిస్ట్ వచ్చాడు. సైంటిస్ట్కి డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. నువ్వు నా అంత చదవలేదు కనుక నాకేం వైద్యం చేస్తామంటాడా? ఈయనకి డెంగ్యూ జ్వరానికి వైద్యం చేసే జ్ఞానం ఈయనకుంది, అది చాలు. మేము ఆశ్చర్యపోయాము. ఆ ముగ్గురు సైంటిస్టులు 3 రోజులు, ఒకరోజు ఒక ఇంట్లో, ఒకరోజు ఒక ఇంట్లో, ఒకరోజు ఒక ఇంట్లో, ఈ దూరం నుంచి వెళ్ళిన మా పాస్టర్లందరికీ వాళ్ళు భోజనాలు చేసి, వాళ్ళు మా దగ్గర నిలబడి మా చేతుల మీద నీళ్ళు పోసి, చేతులు కడుక్కున్న తర్వాత టవల్ మా చేతికి ఇచ్చి, సైంటిస్టులు మేము షాక్ అయిపోయాను. ఏంటంటే మీరు మేము ఇదే నా లోకంలో మీరు ఎంతో జ్ఞానవంతులు అని అంటే, మేము లోకంలో జ్ఞానవంతులు, మేము మనుషులకు సేవ చేస్తున్నాం, మీరు దేవునికే సేవ చేస్తున్నారు. మీ లోక జ్ఞానంతో మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మీరు దేవుని సేవకులండి అని వారు గౌరవించారు మమ్మల్ని. ఆశ్చర్యపోయింది. కాబట్టి ఒక తోటమాలి చేతిలో ఆ మొక్క ఉంటే, అదే కదా మనకి 2 అంజూరపు చెట్ల స్టోరీ ఏం చెప్తుంది. ఒకటేమో తోటలో ఉంది, ఒకటి తోట బయట ఉంది. దారి పక్కన వెళుతుండగా ఒక అంజూరపు చెట్టు కనబడింది. పండ్లు ఏమైనా దొరుకుతాయని చూస్తే లేవు. అప్పుడు యేసు ఏం చేశాడు? శపించాడు. ఇక నువ్వెన్నడు కాయకుందువుగా కానీ. శిష్యులు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూస్తే ఏమైపోయింది? ఎండిపోయింది. అక్కడ యజమానుడు దాన్ని గద్దిస్తే రిక్వెస్ట్ చేసిన లేడు కనుక వెంటనే తెచ్చింది అది. ఈ తోట చెట్లను కూడా ఏమంటున్నాడు? తోటలో ఉన్న చెట్టును కూడా 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను, ఫలమేమి లేదు, నరికేయి అంటే యజమానుడు ఏమొచ్చింది? దీని టైం అయిపోయింది, తీసేయాల్సిందే అనేది వచ్చింది. కానీ తోటమాలి వలన దానికి ఆయుస్సు పొడిగించబడింది. తోటమాలి వచ్చి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఏం చేస్తాను? చూడండి ఒకసారి 8వ వచనం. అయితే వాడు, అయ్యా తోటమాలి, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే. చెట్టు పెరగడం ఒక ఎత్తు, ఆరోగ్యంగా ఉండడం ఒక ఎత్తు, అది విస్తరించడం, శాఖోపశాఖలుగా విస్తరించడం ఒక ఎత్తు. అన్నిటిలోకి వెళ్ళా ఫైనల్గా యజమాని ఆశించేది ఏంటంటే దాని నుండి ఫలం, దాని నుండి ఫలం ఆశించి దాన్ని పెంచాడు. కాబట్టి నీవు నేను ఫలించాలంటే ఒకటి, మంచి నేల, నీ హృదయం దున్నబడాలి వాక్యము చేత. మంచి నీరు, వాక్యమే మనుషుల కట్టుకథలుగా. నాకు ఎప్పుడు గుర్తుండిపోయి ఒక మాట ఉంటుంది. శాస్త్రుల పరిశీలతో యేసుప్రభు అంటాడు, నువ్వు చదవలేదా అంటాడు యేసుప్రభు. వాళ్ళు ఏమంటారంటే మోసే చెప్పాను అంటాడు. ఈ రెండింటి తేడా ఏంటి? నేను చదవలేదు కానీ విన్నాం అని శాస్త్రులు అంటున్నారు. యేసే అంటున్నాడు నువ్వు చదువు అంటున్నాడు. ఇవాళ మనోళ్ళు కూడా అయ్యగారు అట్ట చెప్పాడండి, ఈ అయ్యగారు ఇట్లా చెప్పాడండి, ఆయన అచ్చిపండు మళ్ళీ అచ్చిపండు వచ్చింది, ఈయన యాపిల్ పండు అన్నాడండి, ఈయన జెండు బాసే ఒక జెండు బాసే పట్టుకొని తిరుగుతున్నాడు, ఈయన జెండు బాబు అన్నాడండి. అసలు నీ చేతిలో బైబిల్ ఇచ్చాడు, చదువుకునే జ్ఞానం నీకు ఇచ్చాడు, ముందు దీన్ని చదువు ఫస్ట్. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అన్నాడు మీరు చదవలేదా అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. తర్వాత చదువుకోండి, టైం లేదు, మొత్తం ఈరోజు అధ్యాయాలు చెప్తారు, వచనాలు చెప్పట్లేదు. మీరు చదవలేదా అంటాడు. వాళ్ళంటారు మోసే చెప్పాను అంటాడు. అరే ఈ రెండింటికి తేడా అంటే వినుటలో వినికిడి తేడా రావచ్చు. ఏమండి వెనకటి రోజులో పాట పాడినట్టు ఒక ఆయన, పరమ నుండి యేసు మనల రక్షింప వచ్చినాడు అని కొద్దిగా చెవిటోడు సరిగా వినబడినోడు వాడికి వినబడది బరమ దేశం ఒకటి ఉంది, బరమా నుండి యేసు మనల రక్షింప. వీడు పోయి బరమాని పాడుతున్నాడు ఊరిలో. అంటే వినేదానికి చదివేదానికి తేడా ఉందా లేదా? వినే మాట అర్థం కాక ఒక రీతికి రావచ్చు, అర్థం కూడా ఇంకో రీతికి కావచ్చు, కానీ ఇది మారదు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఒకటి మంచి నేల, రెండవది మంచి నీరు, మూడవది మంచి వాతావరణం, నాలుగవది మంచి తోట మాలి. స్తోత్రం కలుగును గాక. తోటమాలి ఏం చేస్తాడు? ఆ చెట్టు కొరకు ఏం చేస్తాడట? ఆయన చుట్టూ తవ్వుతాడట, వెరువు వేస్తాడట. ఇంకేం చేస్తాడు తోటమాలి? అక్కడ ఉండి వాటిని ఏవి తినకుండా కాపాడతాడు. కానీ ఈ రోజుల్లో తోటమాలి అంటే చాలా మందికి కష్టమవుతుంది. ఎవరు ఆ తోటమాలి?
సంఘ కాపరే తోటమాలి, సంఘ కాపరే తోటమాలి. సంఘ కాపరి చర్చికి రమ్మంటే ఎంతో కష్టం. సంఘ కాపరి ఇది మార్చుకోండి అంటే ఎంతో కష్టం. సంఘ కాపరి ఆ విషయంలో సరి చేసుకోండి ఎంతో కష్టం. సంఘ కాపరి ఏమయ్యా బైబిల్ చదివావా అంటే ఇంకా ఏం చదువుతామయ్య గారు, మొత్తం అర్థమైపోయింది అన్నాడు మన ఒక ఆయన. నా గుండె 1000 ఒక్కలే ఎతికినంత పని అయింది. ఏమండి 2000 సార్లు చదివిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే బైబిల్ అనేది ఒక సముద్రం అయితే దానిలో నా వేలు పెట్టి తీస్తే నా ఏలు కంటిన తడంతా కూడా నాకు అర్థం కాలేదు అన్నాడు. తడంతా జారిపడిన చుక్క కాదు, ఏలు కంటిన తడి ఎంతో అంత నాకు అర్థం కాలేదు. ఇది 2001 చదువుతున్నా. 2001 సంవత్సరం కాదు, 2001 2000 సార్లు చదివాడంట ఆయన బైబిలు. ఆయన అన్నాడు ఏలు కంటుకున్నంత తడంతా నాకు అర్థం కాలేదన్నాడు. ఈ పుణ్యాత్ముడు సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు 3 సార్లు వస్తాడు. మీటింగ్ అంటేనో, పండగ అంటేనో, పెళ్లి రోజు, సత్యరోజు, పుట్టినరోజు అంటే వస్తాడు. ఏమయ్యా బైబిల్ చదువుతున్నావు అంటే ఇంకా ఏం చదువుతావు గారు, మాటికి నాకు బైబిల్ అర్థమైపోయింది అన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి నేల, మంచి నీరు, మంచి వాతావరణము, మంచి తోటమాలి చెప్పింది వినాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనము లేదు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వారిని పైన నాయకుల మాట విని దుఃఖపడకుండా చూసుకోండి. ఏ విషయంలో దుఃఖపడతాం? ఆత్మ విషయాలు బాగలేనప్పుడు దుఃఖపడతాం. దానికి మించి మీ భౌతిక రూపాలు, భౌతిక జ్ఞానాలు, భౌతిక డబ్బులు నాలాంటి ఆత్మీయ సేవకుడికి అవసరమే లేదు. నాకు ఆ పట్టింపే ఉండదు. కారు లేనప్పుడు ఎంతమందో కార్ల గురించి సంతోషంగా ప్రార్థన చేశారు. ఇల్లు లేనప్పుడు ఎంతోమంది ఇంటి ఓపెనింగ్లు సంతోషంగా చేశారు. ఏమండి నాకు చదువు తక్కువ, చదువు ఎక్కువ వచ్చిన పట్టాలు పట్టుకొని వచ్చినప్పుడు సంతోషంగా వారిని దీవించుతూ ప్రార్థన చేశారు. భౌతిక విషయాల విషయం నేను పోటీ పడడం నాకు అవసరం లేదు. నా పని అది కాదు. వాచ్ రిపేర్ వచ్చిన వాడికి ప్రతి ఓడికి పోటీగా వాడు తయారవుతాడు. ఒక అందగాడు వస్తాడు, వీడు అందంగా తయారవుతాడా? వీరికంటే పొడుగున్నోడు వస్తాడు, నాకంటే పొడుగున్నోడు, నా కాడికి రిపేర్కి వచ్చాడు, వీడు నా కాడికి రిపేర్కి వచ్చాడు, నాకంటే పొడుగున్న నేను కూడా పొడుగైతే చూడు అంటాడు. పొడుగైతాడు వాడు. వాచ్ రిపేర్ చేసేవాడు మంగళం పెంకున్నంత నల్లగా ఉన్నాడు. రిపేర్ చేసుకోవడానికి వచ్చినాడు అబ్రాలాగా అందగాడు వచ్చాడు. ఒకడు అబ్రాలాగా నేను ఎర్రగైపోతానంటే కుదిరిద్దా? కాల్చుకొని చర్మం బీక్కోవాలి వాడు. నేనంతే. నాకంటే అందగాళ్ళ గురించి నాకు అవసరం లేదు, నాకంటే ఆస్తిపరుల గురించి నాకు అవసరం లేదు, వాటి గురించి నాకు పోటీ లేదు. నాకు ఒకళ్ళు పోటీ అంటూ ఉంటే నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నారు రైనా, నాకంటే బాగా నిక్కచ్చిగా ఉన్నారు వీళ్ళు, నాకంటే బాగా నీతి కనపడుతున్నారు, అక్కడ పోటీ పడతా నేను. అక్కడ పోటీ పడాలి కూడా. కాబట్టి ఒక మంచి తోటమాలి చేతిలో ఉండాలి. అది జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఆ తోటమాలి ఏం చేస్తాడంటే తవ్వుతాడు. నీ చుట్టూ ఉన్న చెత్త చెదారం అప్పటి వరకు మొక్క పక్కన పెరిగిన గడ్డి కాదా ఉంటుంది కదా, అమ్మా వాళ్ళతో స్నేహం కొంచెం మంచిది కాదమ్మా, ఈ గడ్డి తీసేయమ్మా. అమ్మా నువ్వు ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నావు తెలిసిందమ్మా, ఫోన్ కంట్రోల్లో ఉంచమ్మా. అమ్మ కొద్దిగా నీ హెయిర్ స్టైల్ బాగలేదమ్మా, గుండు కాదులే కనుక కొద్దిగా మంచిగా చేసుకోమ్మా. అమ్మ నీ చెప్పులు కొంచెం ఏదో బాగా మూరెడెత్తున్నాయి, కిందనేమో సూది మనవలాగా ఉన్నాయి, కింద పెడితే మక్కెలు దొరుకుతాయి బిడ్డ, కొద్దిగా మంచిగా వేసుకోనానా. చుట్టూ చెత్త తీసేది తవ్వడం ఏంటి? నీ చుట్టూ చెత్త అప్పటి వరకు నీతో కలిసి పెరుగుతుంది. ఈ గడ్డి ఆ గడ్డి మాట్లాడుకొని వాటికంటూ భాష ఉంటే అబ్బా అని మంచి కలిసి ఉంటాయి. ఈయన వచ్చి పారబెట్టి ఏం చేస్తాడు? వాటిని తవ్వేస్తాడు. నేను ఒంటరిని చేస్తాడు. నీ చుట్టూ ఉన్న చెత్త చేద్దాను. ఎందుకు నిన్ను ఒంటరిని చేస్తాడు? ఓ తోటమాలి ఎందుకు ఒంటరి చేస్తాడు చెట్టును? అక్కడ ఆ చుట్టూ ఉన్న చెత్తను ఎందుకు చేస్తాడు? ఆ చెత్త కనుక ఉంటే తర్వాత చెత్త పెరిగిపోద్ది, కానీ ఈ అసలు చెట్టు పెరగదు, ఇది కనుమరుగైపోద్ది. తెలుసా? ఆ చెత్తలో కలవనియొద్దని. ఆ చెత్తతో పాటు నువ్వు మమేకమైతే నీకు అర్థం కాదది. నీతో ఉన్నంతసేపు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు నీతో కలిసి జీవించే జీవిత విధానం నీకు అది హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నిన్ను డెవలప్ చేయాలని ఆలోచించే దేవునికి, నీ ఆత్మీయతను కోరే సేవకునికి మాత్రం అది అనుకూలంగా కనపడదు. ఈ స్నేహంలో వీళ్ళు దెబ్బతింటారు. ఈ రోజున వెళ్ళిపోయారు వాక్యం అనకుండా, ఈ రోజున ఇటు వెళ్ళిపోయారు వాక్యం అనకుండా, ఈ రోజున ఇది చేశారు ప్రార్థనకు రాకుండా, ఈ రోజున అది చేశారు, ఇది ఇన్ని వారాలైంది అన్ని వారాలైంది. నీ చుట్టూ ఉన్న గడ్డిని తీసి నిన్ను ఒంటరి చేస్తారు. ఆ గడ్డి నిన్నేం చేయదు. ఇప్పుడు మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు బాగా వర్షాలు ఎక్కువైనాయి, మందు కొట్టడం కుదరలేదు, గడ్డి మందు కొట్టడం కుదరలేదు, అటు తిరిగి ఇటు తిరిగి చేనుకు పోతే గడ్డి కనపడుతుంది కానీ నేను వేసిన పచ్చి మొక్కలు కనపడట్లే గారు అన్నాడు. గడ్డి పెరగటం మంచిదే కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? నీకు లోక స్నేహం కూడా అలాంటిదే, గుర్తుపెట్టుకో. ఆఖరికి వచ్చేది నీ పైన అది కనపడుతుంది కానీ అసలుది కనపడదు, ఆత్మీయత కనపడదు. నీ చుట్టూన్న స్నేహం, నీ చుట్టూన్న వాతావరణం, నీ చుట్టూన్న పరిస్థితులు. ఒక ఆయన చెప్పాడు, చెప్పింది విని చెప్తున్నా, చదివిన కూడా చెప్పినాక చదివాను నేను, అంతకుముందు చదివినా కానీ చెప్పినాక నాకు బాగా అర్థమైంది. ఉరుములు వచ్చాయట, దేవుడు ఏలియాతో ఆ ఉరుములో మాట్లాడడం చూశాడట, మాట్లాడలేదు.
నీతో మాట్లాడాలరా ఏలి అంటే వెళ్ళాడట పక్కకి. ఉరుములు వచ్చాయట. దేవుడు ఉరుముల్లో మాట్లాడతాడేమో, దేవుని మాట పెద్దగా ఉంటుంది కదా, గడగడా గడగడా అంటా ఉన్నది అనుకున్నాడట. అందులో వినపడలేదట. సుడిగాలి వచ్చిందంట, అందులో వినపడలేదట. అంతా నిమ్మలం అయిపోయిన తర్వాత మెల్లని మానవ స్వరం గుసగుసలాడుతున్నట్టుగా వినపడ్డదట. స్తోత్రం కలుగుకుంటాడు. ఎందుకు అలాగా అంటే, అంత దూరం నుంచి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదయ్యా. సుడిగాలిలో అర్థమైనట్టు కానట్టుగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదయ్యా. స్పష్టంగా నీకు దగ్గరగా ఉండి ప్రియమైన కుమారునితో మాట్లాడినట్టు నిన్ను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని ఆయన చెప్పాడు. నేను ఆ వాక్యం చాలాసార్లు చదివా, 38 సార్లు చదువుతున్నా బైబిల్ ఇప్పటికీ. కానీ ఆయన చెప్పినాక ఆహా, దేవుడు నేనంటే ఎంత ప్రేమ, నాతో ఇంత సమీపాన ఉండి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా. ఆయన 10 మందిలో నిన్ను ఒంటరిని చేశాడా. యోహాను భక్తుని పద్మాసు దీపమున ఒంటరిని చేసి ఒకసారి మనల్ని ఒంటరిని చేస్తాడు. స్నేహితులు దూరం అవుతున్నప్పుడు బాధపడద్దు, అది దేవుని కార్యం. బంధువులు దూరం అవుతున్నప్పుడు బాధపడద్దు, దేవుని కార్యం. నీకు సమీపిస్తున్నాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు దేవుడు, నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆ మొక్క చుట్టూ ఉన్న చెత్త తీసినప్పుడే ఈ మొక్కకు బలం వస్తుంది. లేకపోతే ఈ మొక్క పొందుకోవాల్సిన బలం చెత్త చెదారం తీసేసుకుంటుంది. కలుపు తీసి విరివేస్తారు. ఆయన అంటున్నాడు, కలుపు తీస్తాను, తవ్వుతాను, విరుగు వేస్తాను. ఎందుకు? మొక్క బలం కావాలి. సేవకుని పని అదే. అదే మీకు వాట్సాప్ పెట్టినా అదే. గ్రూప్ చూసారయ్యా అంటారు, గ్రూప్ చూసారమ్మా అంటారు. ఎందుకు? నా బిల్డప్ ఏదో చూపించడానికి కాదు. నా స్టోరీలు చాలా తక్కువ ఉంటాయి, 1% 2% ఉంటుందో నా గురించి. అది ఆత్మీయ క్షేమం గురించి, మీ గురించే మాట్లాడుతూ ఉంటాను. మెసేజ్ అయినా, ఒక వీడియో పెట్టినా, ఒక మెసేజ్ పెట్టినా. ఇంకేం చేస్తాడు తోటమాలి? పనికిరాని తీగలనైనా ఏం చేస్తాడు? నీ చుట్టూన్న చెత్త తీయటమే కాదు, నీలో కూడా పనికిరాని తీగలు ఉంటాయి. ఎవరైతే ఈ సిస్టానికి అలవాటు పడతారో, ఈ సిస్టానికి లోబడతారో, వారు ఆత్మీయ మొక్క అనే రీతిలో ఆ కోణంలో ధ్యానం చేసుకుంటే వారు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. ఒక రోజున మంచి ఫలము ఫలిస్తారు. స్తోత్రం కలుగునగాక. అక్కడ అంటాడు, ఫలించువాడు మరి ఎక్కువగా ఫలించవలనని, ఫలించువారు మరి ఎక్కువగా ఫలించవలనని. పనికిరాని తీగలను తండ్రి తీసివేస్తాడట. దేవుడే మనకు పనికిరానివి ఏమున్నాయో, మనల్ని అడ్డుకునేవి ఏమున్నాయో, మనల్ని ఆపేవి ఏమున్నాయో, మనం అభివృద్ధి చెందకుండా ఏమున్నాయో, అది మాట, చూప, తలంప, డబ్బ, ఆరోగ్యమా, అందమా, ఐశ్వర్యమా, మనుషుల, అవి మొత్తం కట్ చేసి పడేస్తాడు ఆయన. దేవునికి ఇష్టమైన ఫలం వస్తుంది అప్పుడు. అదే రీతిగా ఇతరులకు కూడా మనలను ఉపయోగకరమైన వ్యక్తులుగా చేస్తాడు. ఇలాంటి ఫలం ఆశిస్తే గనక ప్రార్థన చేయండి, పాటించండి. మొక్క వేసిన తెల్లవారే ఫలం వస్తుందా? టైం పడుతుంది. ఒక్కొక్క విత్తనానికి, ఒక్కొక్క పంటకి ఒక్కొక్క టైం ఉంటుంది. అలాగనే మనకు కూడా టైం పడుతుంది. ఒకే రోజున అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయేది కాదు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. దినదిన చర్యలో దాన్ని భాగం చేసుకోవాలి. ఒక రోజున ఆ ఫలింపు వచ్చినాడు సంతోషపడతాం, మనం సంతోషపడతాం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో.